హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహ్రిలో. ఇట్స్ అ ర్యాండమ్ వ్లాగ్. ఇది ఒక 2 months బ్యాక్ వీడియో అనుకుంటా. నేను ఇది ఉందనే విషయం మర్చిపోయి వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఇది డ్రాఫ్ట్స్లోంచి ఇప్పుడు బయటకు తీసుకొచ్చాను. సో ఇక్కడ నా డే అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది విత్ అ కూల్ బ్రీజ్, కూల్ క్లైమేట్ అండ్ బర్డ్ చిర్పింగ్స్ ఇవన్నీ కూడా. సో ముందు వీడియోలో అది వినిపిస్తాయి బర్డ్ చిర్పింగ్స్. సో నేను వాయిస్ ఓవర్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అందుకే. సో మార్నింగ్ అయితే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్కి గారెలు ప్రిపేర్ చేస్తున్నారు. అదేంటో మా మమ్మీ మా అక్క పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నిసార్లు గారెలు ప్రిపేర్ చేశారో. అదేంటమ్మా అంటే కొత్తల్లుడికి గారెలు పెట్టాలమ్మా అంటున్నారు. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గారెలు పట్టుకొని మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళామన్నమాట, నేను మా అక్క మా బావగారు. తర్వాత లంచ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో నేనైతే పన్నీర్ పులావ్, మష్రూమ్ కర్రీ అండ్ మష్రూమ్ పులావ్ స్పెషల్గా మా మమ్మీ కోసం ప్రిపేర్ చేశాను. ఈ వంకాయ పులుసు అయితే మా మమ్మీ చేశారనమాట. సో మా లంచ్ అంతా ఫుల్గా ఫినిష్ చేసేసి తర్వాత టీవీ చూసే వచ్చే కిక్కే వేరు. నాకు ఇస్మార్ట్ జోడీ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ అనమాట. సో నేను అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నా ఆఫ్టర్ మీల్ టైం అంతా. సో మీకు కూడా ఇలా ఇష్టమా టీవీ చూస్తూ ఎంజాయ్ చేయడం? నాకైతే చాలా ఇష్టము. సో తర్వాత మా డాడీ అయితే గార్డెన్లోకి వెళ్ళారు గార్డెనింగ్ చేయడానికి. నేను కూడా చేద్దాం ఖాళీగానే ఉన్నాం కదా అని వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన తర్వాత ఏదో పైన అలా చేస్తాం కానీ పెద్దగా ఏం చెయ్యం. అండ్ ఈ పువ్వు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అందుకే వీడియో తీసుకున్నాను. తర్వాత మా అక్కని ఇరిటేట్ చేస్తున్నాను అనమాట. షీ గివ్ ఎ క్యూట్ స్మైల్ కదా. తర్వాత దానికి నేను ఇలా ఇరిటేట్ చేస్తుంటే నచ్చదు. అండ్ వాళ్ళ మ్యారేజ్ అయ్యి 1 month అయిందని నేను కేక్ తీసుకొచ్చి చిన్నగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో ఐ థింక్ ఇది చిన్నదే కావచ్చు కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అక్క అండ్ బావగారు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు హ్యాపీయా కదా కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అండ్ ఇట్స్ ఎ స్మాల్ సెలబ్రేషన్, 1 month యానివర్సరీ లాగా. సో ఇక్కడ నేను పక్కన చూసారా పాపప్ పేల్చడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నన్ను నేనే ప్రాంక్ చేసుకున్నట్టు అయిందో. అసలు అది ఓపెనే అవ్వలేదు. అసలు ఎంత ట్రై చేసినా అస్సలు ఓపెనే అవ్వలేదు. మనం ఒకటి ప్లాన్ చేసిన తర్వాత అది సక్సెస్ అవ్వకపోతే, ఫెయిల్ అయితే ఎంత ఫన్నీగా ఉంటుందో కదా. నా చేతిలో పాపప్ అసలు పేలనే లేదు. అసలు ఎంత ట్రై చేసినా అసలు అవ్వలేదు. ఇలా వీళ్ళ హడావిడిలో వీళ్ళు ఉన్నారు, నేనేమో పాపప్ పేలట్లేదని బాధపడుతుంటే వీళ్ళు కేక్ తినేయటంలో బిజీగా ఉన్నారు ఏంటో. అండ్ ఇంకా అది అసలు అవ్వట్లేదు. మా అక్క పాపం ట్రై చేసింది ఓపెన్ చేస్తే బ్లాస్ట్ అవుతుందేమో అని, కానీ అవ్వలేదన్నమాట. ఇంకా నేను దానికి పైనుంచి ఓపెన్ చేసేద్దామని చెప్పి అనుకున్నాము. సో పైన ఓపెన్ చేసేసి అయితే వేసేసే వాళ్ళ మీద ఇంకా అలా వేసేసాను అనమాట. అండ్ కేక్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉందన్నమాట కేక్. అండ్ సబాష్ లారిక ఒక మంచి కేక్ తెచ్చావు అనుకున్నాను. అండ్ వీళ్ళిద్దరు ఎంత మంచి వాళ్ళు, నాకు కూడా కేక్ పెట్టారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. లవ్ యూ బోత్ అక్క అండ్ బావగారు. సో ఇలా మా షార్ట్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఆ తర్వాత మా బావగారు బ్యాక్ టు హైదరాబాద్. సో మేమైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. మా బావగారు వెళ్ళిపోయిన తర్వాత నేను మా అక్క ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకుంటుంటే కాకినాడలో ఫుడ్ కార్నివాల్ జరుగుతుంది ఆ టైంలో. సో మా ఫ్రెండ్స్ కూపన్స్ ఉన్నాయి రండి అని చెప్పి కాల్ చేశారు. సో మేమైతే ఫుడ్ కార్నివాల్కి వెళ్ళామన్నమాట. అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా లేకపోయినా ఏదో చూడటానికి ఏమైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక మేము వెళ్ళామన్నమాట. సో ఫుడ్ కార్నివాల్ అనే పేరే కానీ అక్కడ పెద్దగా తినడానికి మాకేమీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అండ్
ఇక్కడ ఒక బ్యాండ్ లైవ్ కాన్సర్ట్ కూడా జరుగుతుంది. చూడటానికి అంతా బాగుంది. బట్ ఇంతమంది జనంలో మనం ఏం తింటాం చెప్పండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఆబ్వియస్లీ ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. మాకైతే అంత నచ్చలేదు. సో మేమైతే అక్కడ ఏమీ ట్రై చేయాలనుకోలేదు. అండ్ ఇక్కడ నేను మా ఓల్డ్ ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యాను. అండ్ తర్వాత మేము మా ఫ్రెండ్స్తో కలిసి వెజ్ స్ట్రీట్కి వెళ్ళామన్నమాట. వీ హ్యాడ్ అవర్ క్వాలిటీ టైం. ఒక మంచి ఫన్ టైం అయితే స్పెండ్ చేసాము అక్కడ. సో వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా మా వీకెండ్ స్లోగా స్టడీగా ఏదో అలా సాగిపోయింది. ఇలా మా ర్యాండమ్ వీకెండ్ ఈ బ్లాగ్ తీద్దామని అనుకోకుండా తీసి చాలా డేస్ తర్వాత అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే గో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.